ది సర్కారియా కమిషన్ వాజ్ అపాయింటెడ్ టు ఎగ్జామిన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో దేనిని పరిశీలించడానికి సర్కారియా కమిషన్ నియమించబడింది? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పంచాయతీరాజ్, బ్యాంకింగ్ రిఫార్మ్స్, బ్యాంకింగ్ సంస్కరణలు, ట్యాక్స్ రిఫార్మ్స్, పన్ను సంస్కరణలు. సో ఈ సర్కారియా కమిషన్ ఏదైతే ఉందో దీన్ని సెంటర్ స్టేట్ రిలేషన్స్ని పరిశీలించడానికి నియమించడం జరిగింది. ఎప్పుడు నియమించారు అంటే 1983లో ఈ యొక్క కమిషన్ అనేది నియమించడం జరిగింది. మరి ఈ కమిషన్ తన యొక్క రిపోర్ట్ని ఎప్పుడు సబ్మిట్ చేసింది అంటే 1988లో తన యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే ఏంటి అంటే ఏదైతే కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య ఉండేటువంటి పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిశీలించడానికే ఈ యొక్క సర్కారియా కమిషన్ అనేది నియమించడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. మనము ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి రిమైనింగ్ ఆప్షన్స్ కనుక ఒకసారి చూసినట్టయితే పంచాయతీరాజ్ సిస్టమ్ని పరిశీలించడానికి నియమించబడ్డటువంటి కమిషన్స్ ఏంటి అంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ మరియు అశోక్ మెహతా కమిటీ. ఈ రెండు కూడా పంచాయతీరాజ్ సిస్టమ్ని పరిశీలించడానికి ఇండియాలో నియమించడం జరిగింది. కమింగ్ టు ది బ్యాంకింగ్ రిఫార్మ్స్ మీద 2 కమిటీస్ అనేవి నియమించడం జరిగింది. ఈ 2 కమిటీస్ కూడా ఎవరైతే నరసింహం ఉంటారో ఆయన హెడ్గా వ్యవహరించడం జరిగింది. ఫస్ట్ కమిటీ వచ్చేసి 1991లో నియమించడం జరిగింది. సెకండ్ కమిటీ వచ్చేసి 1998లో నియమించడం జరిగింది. కమింగ్ టు ది ట్యాక్స్ రిఫార్మ్స్. ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ మీద ఇండియాలో నియమించినటువంటి కమిటీ ఏంటి అంటే రాజా చెల్లయ్య కమిటీ మరియు విజయ్ కేల్కర్ కమిటీ. సో సర్కారియా కమిషన్ అనేది దేనిని పరిశీలించడానికి నియమించారు అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్.